స్వామి గుడి ఉందని చెప్పాను కదా. చెన్నకేశ్వర స్వామి గుడి నుంచి రథం అయితే తీసుకొని వస్తారనమాట. రథం అయితే అక్కడే తయారు చేస్తారు. అక్కడ నుంచి నందవరంలో ఉన్న అమ్మవారి గుడి దగ్గరికి అయితే రథాన్ని అయితే తీసుకొస్తారనమాట. సో చూస్తున్నారు కదా, నేను చెప్పాను కదా ఎద్దులతో రథం తయారు చేస్తారని. సో ఇలాగే అనమాట, ఎద్దు ముందర ఎద్దు, అలా చాలా ఎద్దులతో అయితే రథాన్ని అయితే తయారు చేశారనమాట. రథాన్ని అయితే మంచి డెకరేషన్గా సింపుల్గా అయితే చాలా బాగా చేశారు. సో ఇలాగ చేసేసిన తర్వాత తప్పెట్లతో అమ్మవారిని అయితే తీసుకొని వస్తారనమాట. సో గుళ్ళో విగ్రహాలు ఉంటాయి, అమ్మవారి విగ్రహాలు. అక్కడ అమ్మవారి విగ్రహాలని తప్పెట్లతో మంగళ వాయిద్యాలతో అయితే తీసుకొని వస్తారనమాట. సో తీసుకొచ్చే పర్సన్స్కి అమ్మవారు పూనిందని అంటున్నారు. సో అమ్మవారు పూనిందని అంటున్నారు, బట్ అది నిజమే అని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే మేము అంతా అయిపోయిన తర్వాత ఆయనను అడిగామన్నమాట. ఆయన అన్నారు, ఆయనకు అసలు సృహనే లేదంట. మన మాటలో చెప్పాలంటే ఆయన అన్కండిషన్లో